తెలుగుదేశం చేపట్టిన బహిరంగ సభలకి పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెప్తుండగా తమ పార్టీ విషయంలో ఆయన మరింత శ్రద్ధ పెట్టి ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ స్థితిగతులు, ఎత్తులు, పై ఎత్తులు, సామాజిక వర్గాలుగా అంచనాలు, ఓట్ల చీలికలు, అనుకూలత, వ్యతిరేకత ఇలాంటి అంశాలపైన సీనియర్స్తో ఒక దఫా సమీక్షించారు. ముఖాముఖి భేటీ అని మరి దాదాపు ఎన్నో రకాలుగా వాళ్లతో మాట్లాడి మరింత సానుకూలమైనటువంటి స్పష్టత ఉంటుందని భావించి 3 రోజుల పాటు భీమవరంలో భేటీకి వీలుగా సంకేతాలిచ్చారు. కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో జన సైనికులు ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలకు ఉధృతం చేశారు. టీడీపీతో ఎన్నికల పొత్తు ప్రకటన ముందుగానే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించారు. వాస్తవానికి జనసేన ఆది నుంచి నియోజకవర్గాల వారీగా దృష్టి పెట్టినా ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో కన్వీనర్స్ నియామకం పూర్తి చేయలేకపోయారు. ఉమ్మడి పశ్చిమలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం సగానికి మాత్రమే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. స్థానిక పరిస్థితులు అనుకూలించక కొన్ని చోట్ల నియోజకవర్గ భారం మొత్తం మోసే బాధ్యత తీసుకోలేని పరిస్థితుల్లో కన్వీనర్స్ నియామకం పూర్తి చేయలేదు. సో 3 నెలలుగా పార్టీలో ఎన్నికల వేడి పెరిగింది. ఆ దిశగానే నియోజకవర్గ బాధ్యతలు మోసేందుకు అక్కడికక్కడ నేతలు ముందుకొస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరిన సందర్భంలో నియోజకవర్గాల వారీగా 2 పార్టీల మధ్య సమన్వయ సాధనకు కన్వీనర్స్ నియామకం తప్పని సరైంది. మరైతే ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో మరి కన్వీనర్సే అంతా తామే పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఆది నుంచి జనసేనపై ఆదరణ పెంచుకుని తమను తాముగా కార్యక్రమాలు వేగిరపరుస్తూ వచ్చారు. కీలక నియోజకవర్గాలలోనూ ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా మరి తనదైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలిగారు. తాను పోటీ చేయాలనుకుంటున్నటువంటి భీమవరంలో మరింత పటిష్టంగా క్యాడర్ని ముందడుగు వేసేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహం రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి మంచిగా పాఠాలు నేర్చుకున్నారు. ఆ అనుభవాలతోనే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన జిల్లా అధ్యక్షుడు చినబాబు భీమవరం కేంద్రంగా పార్టీ వ్యవహారాలను నడిపిస్తూ ఉన్నారు. పార్టీ ఎలా వ్యవహరించాలి, ఏ వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలి, అలాగే బూత్ స్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటి, భీమవరం మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ఉన్న టీడీపీ జనసేన బలగాల అంచనాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. భీమవరం నుంచి రెండోసారి పవన్ పోటీ చేయబోతున్నారన్న సంకేతాలు బయటకు వెలువడిన వెంటనే సీఎం జగన్ ఆ దిశగా బాణాలు ఎక్కుపట్టారు. సో ఆ మధ్యనే భీమవరం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపైన ఎక్కువ సమయం కేటాయించి మరీ మాట్లాడారు. జనసేన టీడీపీ పొత్తులను ప్రస్తావిస్తూ పవన్ తక్కువగా చేసినటువంటి విషయాలను గురించి చెప్పారు. అలాగే కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్ వైపు మొగ్గు చూపకుండా మరి తమ వైపు నుంచి ఆ దిశగా కదలకుండా ఉండేందుకే సీఎం ఆ విధంగా మాటల తూటాలు విసిరినట్టుగా చెప్తున్నారు. మరి కొన్ని గంటల వ్యవధిలోని జనసేన నాయకత్వం మరి నల్గొండ జిల్లా మొత్తం కూడా మరి వెళ్ళింది అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ కాసేపట్లోనే జనసేన జిల్లా నాయకత్వం స్పందించి సీఎం మాటలపై ఎదురుదాడి చేశారు. మరోవైపు ఉమ్మడి జిల్లాల నుంచి ఆశించే అసెంబ్లీ స్థానాల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. పొత్తుకి సంబంధించి సీట్ల వ్యవహారం ఆశాంతం పూర్తి కాలేదు కాబట్టి నియోజకవర్గాలపై జట్టు పట్టు బిగించాలని కేడర్ పవన్ కళ్యాణ్ యొక్క దిశానిర్దేశం చేయబోతున్నారు. గోదావరి జిల్లాల్లో పార్టీకి ఉన్న ఇమేజ్ ను బలగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్స్ తో అప్పుడప్పుడు నాదెండ్ల మనోహర్ సంభాషిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అందజేస్తున్నటువంటి వారు ఈసారి భేటీ అయ్యే నేతలు కార్యకర్తలతో లోతుగా మరి కొనసాగిస్తారు. దీనికోసమే 3 రోజుల పాటు భీమవరంలో ఉండడం కోసమే కాకుండా క్యాడర్లో అభిప్రాయాలు కూడా ఆయన తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాకినాడలో వ్యవహరించాల్సి ఉన్న కొంత జాప్యం కారణంగా మరి ఆయన భీమవరానికి ఎప్పుడు వస్తారనేది ఇంకా బహిర్గతం కాలేదు. ఆదివారం తర్వాతే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారమవుతుందని చెప్తున్నారు.